అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ థాట్స్ విత్ శశి. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. దయచేసి ప్లీజ్ లైక్, షేర్, ఇంకా సబ్స్క్రైబ్. కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవాలయంకి వెళ్తున్నాం. అందుకోసం గుంతకల్ జంక్షన్కి ఇక్కడికి చేరాము. నైటే వచ్చాము రైల్వే స్టేషన్కి. నైట్ ఒక 30 సెకండ్స్ మాత్రమే షార్ట్ వీడియో తీశాను. దర్శనానికి టైం అవుతుందని అలాగే వెళ్ళాము. మార్నింగ్ తీస్తామనుకున్నాను కానీ మార్నింగ్ కేకే ఎక్స్ప్రెస్ 5కి రావాల్సింది 6:40కి వస్తుందని తెలిసి ఉదయం 5 గంటలకే దర్శనానికి వెళ్ళాం. ఉదయం 6 గంటల 10 నిమిషాలకు రైల్వే స్టేషన్లో ఉన్నాను. ఫాస్ట్గా వీడియో తీసేస్తున్నాను. మరికొద్దిసేపట్లో నేను వెళ్ళాల్సిన ట్రైన్ వచ్చేస్తుంది. ఈ రైల్వే స్టేషన్కి 2020లో వచ్చాను. మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను. అప్పటికి ఇప్పటికీ ఈ రైల్వే స్టేషన్ చాలా చేంజెస్ చేశారు. గుంతకల్ రైల్వే స్టేషన్ చాలా బాగుంది. ఇక్కడ ఎంతసేపు అయినా అలాగే ఉందామా అనిపించేలా ఉంది. ట్రైన్ కాస్త లేట్ అయినా హాయిగా ఈ గార్డెన్లో కూర్చొని టైంపాస్ చేయవచ్చు. పెద్దలు, పిల్లలు, వృద్ధులు ఇక్కడ పార్క్లో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అందరూ ఇక్కడ సెల్ఫీస్ తీసుకుంటున్నారు. గుంతకల్ స్టేషన్ ముందు భాగం అందంగా కనిపించేలా ప్రత్యేక రంగుల విద్యుత్ దీపాలను అమర్చారు. ఫౌంటైన్తో పాటు 100 అడుగుల స్తంభంపై జాతీయ పతాకాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ గార్డెనింగ్ కానీ, మినీ ట్రైన్, వాటర్ ఫౌంటైన్, రంగురంగుల పూల మొక్కలు, ఐ లవ్ గుంతకల్ అనే ఆర్చ్తో చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఈ రైల్వే స్టేషన్. ఈ గుంతకల్ జంక్షన్లో మొత్తం 7 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. అదండి ఈ గుంతకల్ జంక్షన్ రైల్వే స్టేషన్ యొక్క విశేషాలు. మరి మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడగలరు. ప్లీజ్ లైక్, షేర్, ఇంకా సబ్స్క్రైబ్. మరి వీడియో చూసేయండి. మరి
ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరింతగా నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.